మాజీ మంత్రి ముద్రగడను కలిసిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో పాటు పలువురు జనసేన నాయకులతో రాజకీయ సందడి నెలకొన్న ముద్రగడ స్వగృహం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను జగ్గంపేట ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ గురువారం ముద్రగడ స్వగృహంలో భేటీ అయ్యారు. బుధవారం రాత్రి జనసేన పార్టీ నాయకులు కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ తదితరులు ముద్రగడతో సమావేశమయ్యారు. దీంతో ముద్రగడ స్వగృహం రాజకీయ సందడి వాతావరణం సంతరించుకుంది. మొన్నటి వరకు వైసీపీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే జనసేన పార్టీ నాయకులతో పాటు జ్యోతుల నెహ్రూ కూడా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ముద్రగడ పద్మనాభం మీద అపారమైన గౌరవం ఉందన్నారు. ముద్రగడ పార్టీలో చేరితే జిల్లాలో ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు ఇచ్చేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఇంకా మంచిదన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంతో ముద్రగడ కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ముద్రగడ అని తెలిసిన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ముద్రగడతో కలయిక రాజకీయం అంశం ఏమీ లేదని అన్నారు. తన స్వగ్రామమైన ఇర్రిపాకలో త్వరలో కోటి మట్టి శివలింగాలతో నిర్వహించే శివార్చన కార్యక్రమానికి ఆహ్వానించడానికి రావడం జరిగిందన్నారు. దాంతోపాటు రానున్న ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి తన విజయానికి సహకరించాలని కోరడం జరిగిందన్నారు. అక్కడ మంగళగిరిలో నేను విన్నటువంటిది ఏంటంటే పద్మనాభం గారి చాయిస్ ఆయనకే వదిలేశారు. అది ఏంటన్నది ఈ కాకినాడ జిల్లాలో ఏ సీటు ఆయన అడిగినా ఆ సీటు ఇచ్చేటి కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందండి. పిఠాపురమో ప్రతిపాడో, నేనైతే ప్రతిపాడు నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేయడానికని వచ్చాను. ప్రతిపాడు అయితే మాకందరికీ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఆయన నెగ్గుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే పద్మనాభం గారు అంటే నాకు ఆ గౌరవం ఉంది. ఎప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పేసి నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతిపాడులో ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి మెజారిటీతో మేము నెగ్గించి తీరుతాం. ఎందుకంటే ప్రతిపాడు ఆయన 4 సార్లు నెగ్గించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. ఎప్పుడూ కూడా ఆయన తల్లిదండ్రుల తర్వాత ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలను కూడా కలుస్తారు. కాబట్టి ఆయనకి ఆ గౌరవం ఎప్పుడూ మా నియోజకవర్గంలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయమని అడగడానికి నేను వచ్చాను. చైతో ఏటప్పది సార్ సార్ ఏంటి ఎందుకు వెళ్తున్నారు ఏంటి? జాతర బాబు జాతర ఏంటన్నదో నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్నే ఎక్కువగా మీరు ఆలోచిస్తారు మా ఇద్దరు కలయికని. కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షణ చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను ఇరుపాకలో. దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. కానీ తప్పగా వస్తా అన్నారు. కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది రెండోది, రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను.
మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి జరిగినట్టు. అంటే నిన్న జనసేన నేతలు కలిశారండి, ఈరోజు టీడీపీ నేతలు కలిశారు. దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్తాను కదా, అంతే తప్పించే అంటే మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. మీకు ఇక్కడ ఏ రకంగా చెప్పలేదు. అంటే పార్టీ దృష్టి మీరు ఏమైనా తీసుకెళ్తారు సార్? మీరు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ లీడర్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ఈ పొత్తుకు సంబంధించి పార్టీ దృష్టి మీరు ఏమంటారు? నన్ను పార్టీ అడిగితే అప్పుడు చెప్తాను. మీరు కూడా నీరు తీసుకోవాలి కదా, నేను తీసుకుంటాను. పార్టీకి మైలేజ్ కావాలంటే పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది. ఇప్పుడు నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పానో అదే చెప్తాను నేను. ఆ సందర్భంగా వాళ్ళు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి, మరి ఎలాగా నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీకు ప్రయత్నం ఏమన్నా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం. నిన్న డిస్కస్